ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ మొబైల్ ఫోన్లో ఆర్టీవీ లైవ్ యాప్ ఉంటే కనుక వెంటనే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మరింత కొత్తగా సరికొత్త లేటెస్ట్ ఫీచర్స్తో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ లైవ్. సో ఈ నేపథ్యంలో ఆర్టీవీ లైవ్ యాప్ మీ ఫోన్లో ఉంటే కనుక వెంటనే అప్డేట్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ తో మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైతుపై పోలీసులు జులుం ప్రదర్శించారు. నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్లో పోలీస్ ఓవర్ యాక్షన్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వృద్ధ రైతును మెడపెట్టి బయటకు గెంటేశాడు ఓ ఏఎస్ఐ. భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. తన సమస్యను చెప్పుకునేందుకు రెవెన్యూ సదస్సుకు హాజరయ్యాడు రైతు. ఎంఆర్ఓ ఛాంబర్ నుంచి రైతుని బయటకు లాక్కొచ్చాడు ఏఎస్ఐ. ఆ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీరు చూడటం జరుగుతోంది. ఏంటి దుర్మార్గం, ఏంటిది జులుం? ఎవడిచ్చాడు నీకు హక్కు? ఆ మనిషిని బయటకు నెట్టేసే హక్కు నీకు ఎవడిచ్చాడు? ఇది ఒక సాధారణ పౌరుడు ప్రశ్నిస్తోంది. ఊతకర్ర చేతిలో లేకపోతేనే అడుగు వేయలేని ఒక వృద్ధుణ్ణి పట్టుకొని మెడపెట్టు గెంటేసే దౌర్జన్యం. ఇదేనా నీ పోలీసు శాఖ నీకు నేర్పించిన విద్య? ఇదేనా నీ పోలీసు శాఖ నీకు ఇచ్చిన గౌరవం? ఇదేనా నీకు పోలీసు శాఖ నీకు నేర్పించింది? మళ్ళీ ఏఎస్ఐ స్థాయిలో ఒకసారి మనిషిని చూడండి, ఆ మనిషిని చూడండి. ఇంకొన్ని రోజుల్లో రిటైర్ అయిపోతాడేమో. అటువంటి వ్యక్తి పోలీసు శాఖకి మచ్చ తీసుకొచ్చాడు ఈరోజు. గుర్తుపెట్టుకో ఏఎస్ఐ. దేశంలో తెలంగాణలో 70 లక్షల మంది రైతులు పిడికిలు బిగించి ఈ ఘటనకు నిరసనగా ఒక ఏడాది పాటు మేము పంట పండించమని మొండికేసి కూర్చుంటే పరిస్థితి ఏంటో ఆలోచించు. నువ్వు కాదు కదా, ఈ దేశం వెళ్లాడిపోతుంది. ఈ రైతుకి మద్దతుగా మొత్తం దేశమంతా ఒక తాటి మీదకి వచ్చి మీ పోలీసు శాఖ మీదే. ఇక్కడ 1,000 కాదు, ఈ 4,000 నిన్ను చూపించాలి. అంత ధైర్యం నీకు ఇచ్చిన ఆ మనిషి ఎవరో తెలియాలి. ఒక మనిషిని అంత హేయంగా, అంత అమానవీయంగా, అంత నీచంగా ఎవడిచ్చాడు నీకు ఆ హక్కు? ఒక మనిషిని తాకే హక్కు నీకెప్పుడుంటుందో తెలుసా? పోలీసులే కదా, ఏఎస్ఐ స్థాయిలో ఉన్న వ్యక్తివే కదా. అసహనం ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది, కానీ వాటన్నిటిని కంట్రోల్ చేసుకుని ఉద్యోగం చేయాల్సిన ఆవశ్యకత 2 పోలీసు శాఖకు నేర్పిస్తారు. మర్చిపోయావా? ఎమోషన్స్ ప్లే చేయకూడదు, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుని ఉద్యోగం చేయాలని చెప్తారు. మర్చిపోయావా? ఏ పోలీసు అన్న అహంకారమా? గుర్తుపెట్టుకో, నువ్వు రక్షకుడు మాత్రమే. యు ఆర్ ద సర్వెంట్ టు ద పబ్లిక్. ఎంత పెద్ద కలెక్టర్ అయినా సరే వాళ్ళని పబ్లిక్ సర్వెంట్స్ అంటారు. సర్వెంట్ అంటే అర్థం తెలుసా నీకు? వాళ్లకు సేవ చేసేవాడివి మాత్రమే. ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే మీరున్నారు తప్ప వాళ్ళని శిక్షించే హక్కు మీకు లేదు. వాళ్ళకి శిక్షించే హక్కు కోర్టులకు మాత్రమే ఉంది. మర్చిపోకది. చట్టాన్ని నీ చేతుల్లో తీసుకోవడానికి నువ్వెవరు అసలు? అదే రైతు ఈరోజు పంట పండించకపోయి ఉంటే ఇంత ముద్ద నోట్లోకి నీకు వెళ్తుందా? ఏంటి హుజుం, ఏంటి జులుం? ఇంత దుర్మార్గమా, ఇంత దాస్తికమా? అక్కడ చూడండి పాప పెద్ద ఆయన. ఐ రిక్వెస్ట్ ఫుల్ ఫ్రేమ్ విజువల్ ని మనం చూపించే ప్రయత్నం చేద్దాం. అదిగో చూడండి, చేతిలో కర్ర లేకపోతే పాపం నడవలేని ఆ పెద్ద ఆయన్ని పట్టుకుని అంత దుర్మార్గంగా ఏదైనా తగిలితే ఒక్కసారి ఆ ఘటన ప్రదేశంలో ఆడియో విందాం. ఒక్కసారి మీరు చూడొచ్చు కాన్వర్సేషన్ లో కూడా. ఆ కాన్వర్సేషన్ చూడండి ఎంత దారుణంగా తోసిపడేస్తున్నాడు.
అంత దారుణంగా కనీసం ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, మహా అయితే గట్టిగా క్వశ్చన్ చేస్తుంటాడు. ఎందుకు క్వశ్చన్ చేస్తాడు? తనకు కావాల్సింది, ఒక రైతు ఏం కోరుకుంటాడండి? ఒక రైతు ఏం కోరుకుంటాడు? బంగళాలు కోరుకుంటాడా? బహుశా తనకి ఆ మాత్రం చదువు రాకపోవడం కారణమై ఉండొచ్చు. దాంతో 2 ప్రశ్నలు వేస్తాడు. తప్పే ఉంది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద లేదా? అసహనానికి గురవుతామా? తనకేదో సమస్య ఉంది కాబట్టి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తీర్చాల్సిన బాధ్యత, అవసరం ప్రభుత్వాల మీద లేదా? ప్రభుత్వ అధికారులుగా మీ మీద లేదా? ఒకసారి చూడండి ఎంత దుర్మార్గం. అక్కడ ఏం జరిగింది అనేది మరి కాసేపట్లో నేను మీ ముందు డీటెయిల్గా ఉంచే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇదే రైతు మాట్లాడాడు, తన ఆవేదన పంచుకుంటున్నాడు. ఆ రైతు గోడేంటో ఒకసారి మీరు కూడా వినండి. నేను ఏమంటలేను, చంద్రయ్య తోటి సర్పంచ్గా చంద్రయ్య తోటి మాట్లాడుతున్నా. చంద్రయ్య తోటి మాట్లాడంగా పోలీసు పట్టి బలవంతంగా పట్టి నూక్కొని వస్తున్నాడు. నూక్కొని వచ్చిండు ఆడిది పోలీసు, ఆడిది పోలీసు మొత్తం దిగ్గా చేసిరు నన్ను. నా కారణం ఏంది? భూమి నాది, నేను కొన్న భూమి నేను పట్ట చేసిన మా బాప్ మీద. అయితే నన్ను గుంజుకట్టుడు కాదు, దొంగ పట్ట చేయించుకోవడం కారణం ఏంది? తుంతులో రాముడు దొంగ పట్ట చేసి వాళ్ళకు వాళ్ళు ఎవరు, ఎక్కడోడు? నాది భూమి, నేను కొనుక్కున్నా, నేను చేపించుకున్నా. ఇదంతా ఏమిటిది? ఇంకా నన్ను పోలీసు వాళ్ళు గుంజుకట్టుడు. ఎంత ఇజ్జత్ పోయింది అంత మందిలో నాది. నా ఇజ్జత్ పోయింది, పోలీసు వాళ్ళు నూకించందే నాకు బాణం ఎట్లా అవుతుంది? దీని కథ ఏమిటిది? చేసేస్తా పోలీసు వాళ్ళ మీద. నేను ఏమంటలేను చంద్ర. రైట్, ఒక్కసారి ఆ వ్యక్తి మాట్లాడుతున్న సందర్భాన్ని చూశారు కదా, ఎంత ఆవేదన. ఆ భూమి గురించి ఇష్యూ ఉంది, మాట్లాడడానికి వచ్చారని చెప్పి ఆ మాట్లాడుతున్న సందర్భంలోని ఆ పోలీసుడు నన్ను నూకాడు అని చెప్పి ఆయన మాట్లాడుతున్న తీరు చూసారా? బక్కపలిచిన మనిషి ఏమడుగుతాడు? కనీసం చెయ్యెత్తగలడా? కోపంలో చెయ్యెత్తే పరిస్థితి అయినా ఉంటుందా అక్కడ? అటువంటి వ్యక్తినా? అంటే మనకి బలహీనంగా కనిపిస్తున్న వ్యక్తుల మీద మనం ప్రతాపం చూపిస్తామా? ఎంత దుర్మార్గం ఇది, ఎంత దౌర్జన్యం ఇది. అదే పొజిషన్లో ఒక రాజకీయ నాయకుడి ఇన్ఫ్లుయెన్స్తో వస్తే ఇదే తీరుగా ప్రవర్తిస్తాడా ఆ పోలీసు? ఇదే తీరుగా ప్రవర్తిస్తావు నువ్వు? క్షమించాలి, ఒక పోలీసుని పట్టుకొని ఏకవచనంతో ఇక్కడ పిలవడం. బట్ నా ఉద్దేశం అక్కడ అమర్యాదపూర్వకంగా కాదు, అతగాడు చేసిన తీరుకి ప్రశ్నించే తీరులో భాగంగానే. మీరు చూడొచ్చు ఎటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఆ పెద్ద ఆయన. ఏమంటున్నాడు? నా భూమి కోసం అక్కడ నేను వెళ్ళాను, మాట్లాడుతున్నాను. తనకు అన్యాయం జరిగిందని చెప్పినప్పుడు గుర్తు పెట్టుకోండి, ఈరోజు ఒక రైతును మనం కనుక కోల్పోయామనుకుంటే మనకి ముద్ద పెట్టేవాడు ఉండడు రేపటి రోజు. రైతు అంటే మీకు అంత హీనంగా కనిపిస్తున్నాడేమో, బహుశా ఆ పదం ఉపయోగించినందుకు క్షమించాలి, కానీ తప్పట్లా ఇలాంటి వ్యక్తిని ఉద్దేశించి చెప్పే సందర్భంలో. ఈరోజు రైతు అనేవాడు కనుక పంట పండించకపోయి ఉంటే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఈ నేపథ్యంలోని ఇదే ఘటనకు సంబంధించి నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మల కూడా రియాక్ట్ అయ్యారు. రియాక్షన్ చూద్దాం. మండలంలోని పాతేళ్లపూర్ విలేజ్ లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బంది తోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్, మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గరవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర్ రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు. అది నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మల చెబుతోంది. ఏఎస్ఐ రామచందర్, ఆ దాడి చేసిన వ్యక్తి ఏఎస్ఐ రామచందర్, అతగాన్ని ప్రస్తుతం సస్పెండ్ చేస్తామంటూ చెప్తున్నారు. ఎక్కడైనా ఎవరి మనసులో అయినా రైతు అనే చిన్న చూపు కనుక ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి.
మీ దురహంకారం మిమ్మల్ని ఇటువంటి దాష్టికాలకి పాల్పడేలా చేసే కన్నా ముందే మీరు మార్పు వస్తే మంచిది. లేకపోతే మీరు మీ జులుం చూపిద్దామనుకుంటే ఇది ఆనాటి భారతం కాదిది. గుర్తుపెట్టుకోండి, ఇది ఆనాటి భారతం కాదిది. సోషల్ మీడియాలో యుద్ధం చేయగల భారతం. మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకువెళ్ళగలదు తెలుసు. సస్పెన్షన్ కాదు, మీ పోస్టు ఊస్ట్ అయ్యేంత వరకు ఒక్కసారి కంకణం కట్టిందా ప్రభుత్వాలే ఉనికిపోతాయి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ప్రజలకు సేవకులు మాత్రమే.